వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలి. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా జడ్జి భీమారావు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కళావతి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తాలూకా పోలీసులు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో మాంసం దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నగర కమిషనర్ నరసింహప్రసాద్. వార్తల్లోని వివరాలు. దేశ పౌరులు తమ ఓటు హక్కును పారదర్శకంగా వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. శనివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఎఫ్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రతి ఓటరు తమ విలువైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. దేశ భవిష్యత్తుని అభివృద్ధి పథంలో నడిపే నాయకులను ఎన్నుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువత బిఎల్ఓలను సంప్రదించి ఖచ్చితంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా సమాన హక్కుతో ఓటును వినియోగించుకునే అవకాశం మన దేశంలో ఉందని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, 18 సంవత్సరాలు నిండిన వారు పేదలైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువు లేని వారైనా తమ ఓటు సమాన హక్కుతో వినియోగించుకునే అవకాశం మన దేశంలో ఉంటుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ఓటును వినియోగించుకోవడం వారి అదృష్టంగా భావించాలని, ఓటు హక్కు కలిగిన ఇరుగు పొరుగు వారు కూడా తమ ఓటును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం బాధ్యతగా భావించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం, యువ ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ, సీనియర్ సిటిజన్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం అతిథుల చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు వాసుదేవన్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఐకాన్ మరియు బాస్కెట్ బాల్ క్రీడాకారుడు నాగార్జున, చిత్తూరు అర్బన్ రూరల్ గుడిపాల తహసీల్దార్లు లోకేశ్వరి, కళావతి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాలను మీరు మీ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి చెప్పాల్సిన ఇప్పుడు మనం చెప్పినట్టు మన దేశ పురోగతి బాగోవాలంటే కానీ మన వాళ్ళని ఎన్నుకోవాలంటే మనకి ఒక ఓటర్ అయితే ఇప్పుడు మనం చేయవలసిన ఓటు ఇక్కడే ఉంది. మనము కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ దేశానికి ఎవరు కాపాడారు, ఎవరు జాగ్రత్తగా ఈ దేశాన్ని పరిపాలించగలరు, ఎవరు ఈ దేశానికి జ్ఞానం నుంచి మనుషులు తయారయ్యగలరు, రకరకాల విదేశాలు మనకి సదుపాయాలు చూసుకుని వ్యక్తిని చేయలేదు. కాబట్టి మీరు మీ బంధువులను మీ స్నేహితులను అందరూ ఎంటర్ చేసి అందరూ ఓటు అది ఎక్కువ చేస్తున్న ఓటు ఈ యొక్క గణాలు నా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఓటింగ్ I vote for sure.
ఖచ్చితంగా ఓటు వేస్తారని నినాదంతో అందరూ పెట్టాలని కోరుకుంటూ సెలవుకుంటాయని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనము మానవ హారం ప్రయోగించుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ ర్యాలీలుగా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క చీఫ్ గెస్ట్ ఆధ్వర్యంలో మనం సీనియర్ సిటిజన్ ఓటర్స్ సన్మానించుకున్నాము. అదేవిధంగా మనకి ఎవ్రీడే వర్క్ చేసే బిఎల్ఓస్ని వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇంకా పిల్లలకు కూడా ఓట్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు 18 సంవత్సరాల రంగాన్ని ఓటు హక్కుని రిజిస్టర్ చేసుకోవాలి. అదేవిధంగా భయం లేకుండా ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ముఖ్య మెసేజ్ని వాళ్ళందరికీ చేరవేయడం జరిగింది. చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో అర్బన్ తహసీల్దార్ గారికి సంతకం పూర్తి చేశారు వీఆర్ఏ వాళ్ళపైన ఎటువంటి చర్యలు? తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కళావతి బుధవారం రాత్రి చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు సంతపేటకు చెందిన వ్యక్తి ఓ స్థలానికి తహసీల్దార్ సంతకం సీల్తో ఉన్న ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్తో స్థలాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాడు. సంతకాన్ని చూసిన సబ్ రిజిస్టర్కు అనుమానం వచ్చి తహసీల్దార్కు ఫోన్ ద్వారా వివరాలను తెలియజేయడంతో తహసీల్దార్ కళావతి సర్టిఫికేట్లను తీసుకువచ్చి పరిశీలన చేశారు. అయితే అది తన సంతకం కాదని ఎవరో ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన తహసీల్దార్ చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు గోప్యంగా దర్యాప్తును చేపట్టారు. ఇదే విషయంపై తహసీల్దార్ కళావతి వివరణ అడగగా ఆమె మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటికే తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, కేసు విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని మీడియాకు వెల్లడించారు.
డాక్యుమెంట్ దాని గురించి కమిషనర్ గారు ఆయన కాపీ పంపిస్తున్నారు. వెరిఫై చేసుకుని ఆఫీస్ నుండి మేము ఇచ్చింది కాదు, అది పోజిటివ్ చేయడం జరిగింది. దాని గురించి కంప్లైంట్ ఇచ్చినారు తాలూకా ఆఫీస్లో. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బాధ్యులు ఎవరైనా చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. అది అంటే ఇది నా సంతకం మోదీలో ఎప్పుడు తీసుకొచ్చి అట్లాంటి ఇంకా ఉండండి మాకు వస్తే గతంలో పనిచేసిన తహసీల్దార్లు కూడా ఇదే జరిగిందని వీఆర్ఓల పైన అభియోగాలు అయితే ఉంది మేడం. ఇప్పుడు ఎవరెవరి పైన ఇప్పుడు మీరు కేసు నమోదు చేస్తారు? ఎవరని కాదు, మాకు తెలియదు కదా. కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎవరని. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎవరు ఫోర్జరీ చేస్తున్నారు, మీరు ఎట్లా గుర్తించారు? ఎవరు ఫోర్జరీ చేశారు కదా, సబ్ రిజిస్ట్రార్ ఈ సాక్షి విలేకరి చెప్పినారు. అంటే ఇట్లా మీ సంతకం కాదంటున్నారు మేడం, ఒకసారి వెరిఫై చేసుకోమంటే నేను సబ్ రిజిస్ట్రార్ ఫోన్ చేస్తాను. నేను చెప్తున్నా సార్ ఒకసారి పంపించి కాపీ అయితే పంపించినారు. నాకైతే లేదండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాకైతే కంప్లీట్గా తెలియదు. మాకు వచ్చిన సమాచారం మేరకు 5 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీఆర్ఎల్ అంటున్నారు. అంటే వీఆర్ఎల్ అంటే మా ఆఫీస్ తెలియదు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ఆదివారం మాంసం దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవంలో భాగంగా చిత్తూరు నగరంలో మాంసం దుకాణాలు తెరవరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా నగరంలో మాంసం దుకాణాలు తెరిచినా అక్రమంగా విక్రయించినా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవాన్ని ఆహ్లాద వాతావరణంలో జరుపుకొని దేశభక్తిని చాటాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భవించిందని రాష్ట్ర నాయకులు జయరాజు పేర్కొన్నారు. శనివారం చిత్తూరులోని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ కార్యవర్గాన్ని జిల్లా ఎన్నికల అధికారి చల్లా జయచంద్ర ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆలకుంట కేశవులు, సిటీ కేబుల్ ప్రధాన కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సత్యం ప్రసాద్ సుమన్ టీవీ, ఉపాధ్యక్షులుగా సురేంద్ర రెడ్డి ప్రజాశక్తి, మురళీకృష్ణ 7 హిల్స్ టీవీ, తులసిరామ్ రెడ్డి మనం దినపత్రిక, సంయుక్త కార్యదర్శులుగా ఉమాశంకర్ సూర్య దినపత్రిక, కుబేంద్రన్ దినకరన్, ఉదయ్ కుమార్ సికేఎన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా విజయ్ కుమార్ ఆంధ్రప్రభ, కోశాధికారిగా నాగరాజు విన్ టీవీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నూతన కమిటీకి నియోజకవర్గంగా వచ్చిన జర్నలిస్టులు శుభాభినందనలు తెలియజేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ కమిటీ నూతనంగా ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షులుగా ఆలకొండ కేశవులు సిటీ కేబుల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా సత్యం ప్రసాద్ సుమన్ టీవీ, ఉపాధ్యక్షులుగా సురేందర్ రెడ్డి ప్రజాశక్తి, మురళీకృష్ణ 7 టీవీ CEO, ఎన్ తులసిరామ్ రెడ్డి మనం, ప్రధాన కార్యదర్శిగా కె బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏ విజయ్ కుమార్ ఆంధ్రప్రభ, జాయింట్ సెక్రటరీలుగా ఉమాశంకర్ సూర్య, జీకే కుబేంద్రన్ దినకరన్, సి ఉదయ్ కుమార్ సికేఎన్, కోశాధికారిగా ఎం నాగరాజు బిన్ టీవీ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి అందరికీ శుభాభినందనలు, అభినందనలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అందే అర్జీల పరిష్కారాన్ని అధికారులందరూ సీరియస్ గా తీసుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి అధికారుల వద్దకు వస్తారని, ఈ విషయంలో చేయదగిన అంశాలను సకాలంలో పరిష్కరించడం ద్వారా మనపై ప్రభుత్వంపై నమ్మకం మరింతగా పెరుగుతుందని, ఈ దిశగా అధికారులందరూ బాధ్యతగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని పనిచేయాలని ఆదేశించారు.
అర్జీదారుడితో సమస్య గురించి మాట్లాడడం ద్వారా సమస్యపై పూర్తిగా అర్థం కావడం, తద్వారా పరిష్కారానికి సులువు అవుతుందన్నారు. ఆర్థిక పరమైన అంశాలు మినహా పరిష్కారం చేయదగ్గ అంశాలను నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఎండార్స్మెంట్ ఇచ్చే విషయంలో కూడా అర్థవంతంగా ఉండాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, జిల్లా అధికారులు, ఆర్టీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ చట్టాలను గౌరవిస్తూ ప్రజల్లోకి అవగాహన పరచడానికి రాజ్యాంగ రూపకర్త భారతరత్న అంబేద్కర్ కృషిని, ఆశయాలను సమాజంలో అందరికీ తెలియజెప్పే సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుండి జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగిందని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో సంవిధాన్ గౌరవ్ దివాస్ నిర్వహిస్తూ 75 సంవత్సరాలు రాజ్యాంగం రాసి పూర్తయిన సందర్భంగా గత పాలకులు చేసిన మార్పులు చేర్పులు ప్రజలకు ఏ విధంగా నష్టం కలిగించిందో వివరించే కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. ఇందులో భాగంగానే శనివారం గుడిపాల మండలం సిఎన్ఆర్ కళాశాల 400 విద్యార్థులతో సంవిధాన్ గౌరవ్ కార్యగోష్ఠి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే దేశం బాగుంటుందని, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. కళాశాల చైర్మన్ లోకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామాదేవి, బీజేపీ నాయకులు రవికుమార్, బ్రహ్మానందరెడ్డి, చిట్టిబాబు, మోహన్ నాయుడు, రెడ్డి మస్తాన్, సోమనాథ్ గౌడ్, ధనుంజయ నాయుడు, సాయి ప్రతాప్, శివకుమార్, సుభాష్, గోపి, ఏలుమలై, రామభద్ర, కరుణాకర్ సిద్ధు, గోపి తదితరులు పాల్గొన్నారు. మన కుటుంబాన్ని మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి చదువుకుంటాము. అదేవిధంగా ఈ దేశాన్ని కూడా సమున్నతమైన స్థానానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, ఆ దేశ భవిష్యత్తును నిర్దేశించగలిగేది, భవిష్యత్తులో దేశాన్ని నడపవలసింది మీరే. కాబట్టి దేశ చరిత్రను, మన గత చరిత్రను, మనం విదేశీ పాలనలో ఏ విధంగా బాధపడ్డాం, ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. రేపటి తరం మీరే, ఈ దేశాన్ని పాలకులు మీరే, ఈ దేశ భవిష్యత్తును నిర్దేశించేది మీరే, ఈ దేశాన్ని భద్రంగా కాపాడి మీ తర్వాత తరానికి ఇవ్వాల్సింది మీరే. కేవలం రాజ్యాంగం అంటే హక్కులు మాత్రమే కాదు, విధులు కూడా ఉన్నాయి దాంట్లో. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఏమైపోయిందంటే చాలా రాజకీయ పార్టీలు కానీ ఇంకోటి కానీ మనకి ఎంతసేపైనా దాంట్లో ఉన్న హక్కులు ఉల్లంఘన జరిగిపోయిందని చెప్తున్నాయి. కానీ సగటు పౌరులకు రాజ్యాంగంలో నిర్దేశించిన విధులను కూడా చెప్పట్లేదు. ఒక చిన్న ఉదాహరణ, మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మనం దారిలో వెళ్తుంటాం, ఒక చాక్లెట్ తింటాం, పేపర్ అక్కడ బారేస్తాం. సహజంగా ఉన్న అలవాటు, ఎవరికి మీకైనా నాకైనా ఇంకెవరికైనా సరే. అలా అందరూ, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద చెత్త వేసామంటే అసహ్యంగా తయారవుతుంది. మనమే ఏమంటామంటే ఈ పంచాయతీ వాళ్ళు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వేస్ట్, వీళ్ళు అసలు చెత్తే ఓడ్చడం లేదు, వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వీళ్ళు ఏం పని చేయట్లేదు, మనమే తిట్టాం. మరి పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్బిన్ పెట్టింటారు. అక్కడ చాక్లెట్ తినడం నీ హక్కు, ఆ పేపర్ ను డస్ట్బిన్ లో వేయడం మీ విధి. కానీ వాటిని పాటించము. మీరంటే మీరు కాదు, ఎవరైనా సరే సహజంగా. అంటే మనకు నాయకత్వం వహిస్తున్న, నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా 70 సంవత్సరాలుగా మనకు హక్కుల గురించి చెప్పి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నాడు. కానీ భారతదేశ పౌరుడిగా మన విధులు మనకు చెప్పకపోవడం వారి తప్పు, మీ తప్పు కాదు, ప్రజల తప్పు కాదు, విద్యార్థుల తప్పు కాదు. నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఎప్పుడైతే నాయకుడు తన విధిని సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు వారు నిర్వర్తించాల్సిన విధులు చెప్తాడో అప్పుడే దేశం క్రమశిక్షణలో పోవడం కాదు, ఈ ప్రపంచంలో అగ్ర దేశంగా ఎదగడానికి భారతదేశం అన్ని అర్హతలు సంపాదించుకునేది ఎప్పుడంటే ప్రజలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.
మనం ఎలా నడుచుకోవాలి, మన ప్రాథమిక విధులేంటి, మన డ్యూటీస్ ఏంటి, మన పరిపాలన ఎలా చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉండాలి, మంత్రి మండలి ఎలా ఉండాలి, న్యాయశాఖ ఎలా ఉండాలి, రక్షణ విభాగాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన దేశాన్ని మనం కాపాడుకునేదానికి పొందుపరిచినటువంటి అంశాల సమూహమే రాజ్యాంగం. ఈ రోజు కూడా పూర్తిగా భారతదేశం ఆ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. కాకపోతే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి సవరణ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించేశారు. అనేక సవరణలు చేశారు. 103 సవరణలు ఇప్పటికి అయింది. సో అనేక సవరణల్లో ఆ రాజ్యాన్ని కులం ప్రకారం కానీ మతం ప్రకారం కానీ వారి సవరణలు చేసుకుంటూ వచ్చేసి ఈరోజు పూర్తిగా రాజ్యాంగాన్ని ప్రజలకు అవగాహన లేకుండా చేసేటువంటి క్రమంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్కసారి రాజ్యాంగం పట్ల ప్రజలకు గౌరవం కలిగించాలి, అవగాహన కలిగించాలి, దీన్ని రచించినటువంటి డాక్టర్ అంబేద్కర్ గురించి అవగాహన చెయ్యాలి. ఇంకా వీరు చాలా అవమానాలు పడ్డారు కాంగ్రెస్ పీరియడ్ లో. అట్లాంటి వాటిని అంతా పక్కన పెట్టి వారు వచ్చిన తర్వాత వారికి భారతరత్న బిరుదిచ్చి వాళ్ళు చదువుకున్నటువంటి ప్రదేశాలు ఉన్నటువంటి ప్రదేశాలంతా కూడా డెవలప్ చేసి దాన్ని పంచరత్న అనేటువంటి ప్రదేశాలుగా గుర్తించబడి అభివృద్ధి చేశారు. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబర్ 25 నుండి జనవరి 25 వరకు 30 వరకు మనం పైన రాస్తున్నాం కదా, సంవిధాన్ గౌరవ్ అభియాన్, సంవిధాన్ గౌరవ అభియాన్ అనేటువంటి కార్యక్రమం చేపట్టి ఈ రోజు మనం దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళేటువంటి భాగమే ఒకటి స్టూడెంట్స్ తో ఈ రోజు జరుపుతున్నటువంటి కార్యక్రమం. మీరంతా కూడా రాజ్యాంగం గురించి, డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి సేవల గురించి శ్రద్ధగా వ్యక్తులు చెప్పినటువంటివన్నీ కూడా విని మన దేశం ఎంత విశిష్టమైనటువంటిదో, అనేక సంస్కృతులు అనేక మతాలు ఉన్నప్పటికీ కూడా విభిన్నంలో ఏకత్వం అన్నట్టుగా మనం కలిసి పోతున్నాం. ఈ రోజు మన దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, దేశం పైన అభిమానం కలిగించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మరొక్కసారి మీకు అందరికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కులస్తులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి మద్యం షాపులను 10% కేటాయించినందుకు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ మహాజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాసులు, కల్లు గీత కార్మికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు, ఆర్గనైజింగ్ జిల్లా కార్యదర్శి రంభా దొరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఈడిగ వెంకటేశులు, జిల్లా నాయకులు ధనుంజయ నాయుడు, వేణుగోపాల్, నారాయణ స్వామి, శ్రీనివాసులు, ప్రసన్న కుమార్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకేనా వాయిస్ సార్, వాయిస్
దర్శనం ఎలా జరిగిందని చెప్పండి. అది మైక్ పెట్టిన కొంచెం చెప్పండి సార్, వాయిస్ రాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.